డిసెంబర్ 6న అస్సలు తగ్గేదేలే. బన్నీని ఆర్యాన్ పిలిచేవారు ఇదివరకు. ఈ సినిమా తర్వాత వద్దులే డిసెంబర్ 6న అస్సలు తగ్గేదేలే. స్మగ్లింగ్ చేసేవాడు తగ్గేదేలే అంటాడా? జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. అందరి కోసం రోడ్ వేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి మనస్ఫూర్తి. అరే షూటింగ్ ఆపండి రా, షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి, కథ చెప్తాడు రవి. ఇప్పటికీ మీ వెనకాలే, మీకోసమే. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఇప్పటికీ మీ వెనకాలే, మీకోసమే. నా మీద ఎందుకు అంత కోపం నీకు? ఎలా కనిపిస్తున్నా నేను నీకు? విలన్ గా కనిపిస్తున్నా? అలాంటి నేచర్ నాకు లేదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎప్పటికీ మీ వెనకాలే, మీకోసమే నుంచుంటాం. ఎన్టీఆర్ లాగా దైవభక్తి ఉండాలి, దేశభక్తి ఉండాలి, భాషానురక్తి ఉండాలి. మరి స్మగ్లింగ్ వాడిని మీరు హీరో చేశారు, ఏమన్నా అంటే తర్వాత ఎప్పుడో మేము చివరిలో 5 నిమిషాలు మంచి చూపిస్తాం. మరి నాకు కోపమే వస్తుంది. ఎందుకు రాదు? జరిగింది చెడు అయినప్పుడు కోపమే వస్తుంది. నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంటిరా? దీపావళి స్పెషల్ నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? లక్ష్మీ బొమ్మలు పేలుతుంటాయి, కింద కాకరపోతులు కాలుతుంటాయి. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు. నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా. ఏది నిజం కాదు, నిజం కాదన్నప్పుడు ఎందుకు ఉలిక్కిపడాలి? ఇంత దూరం వచ్చానంటే దీనికి ఎవరెవరు కారణమై ఉంటారు అన్న వెంటనే నా మైండ్ లో తట్టిన ఫస్ట్ వ్యక్తి సుకుమార్ గారు. దీనికి ఎవరెవరు కారణమై ఉంటారు అన్న వెంటనే నా మైండ్ లో తట్టిన ఫస్ట్ వ్యక్తి సుకుమార్ గారు. మెగా అభిమానులకి నేను వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. నేను ఎక్కడి నుంచి వచ్చాను నాకు గుర్తుంది. ఎంత మందికి చెవులో పువ్వు పెడతావురా? ఎంత మందిని రా మెంట్లో చేస్తున్నావు నువ్వు? మెగా అభిమానులకి నేను వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. నేను ఎక్కడి నుంచి వచ్చాను నాకు గుర్తుంది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఆయన ఎండలో కష్టపడితే ఆయన నీడ నుంచి పైకి వచ్చాం. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా. ఆయన ఎండలో కష్టపడితే ఆయన నీడ నుంచి పైకి వచ్చాం. నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా. పరమ దుర్మార్గుడు సార్ వీడు. తెలిసిపోయిందా? మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? ఇప్పటికీ మీ వెనకాలే, మీకోసమే నుంచుంటాం.